ఒక్క సినిమా పేరు చెప్పి ఎన్ని పైసలు గెలుచుకున్నాడో తెలుసా? చూడండి. హాయ్ సార్, నమస్కారం. నమస్తే. సినీ వేదం అనే ఛానల్ నుంచి వచ్చాము మేము. సినీ వేదం. సినీ వేదం 3. ఓకే అయితే ఇదేంటంటే కొన్ని సినిమా కథలు నేను రాశాను. ఓకే దాంట్లో ఒక సినిమా మేము కొంతమంది హీరో హీరోయిన్ డైరెక్టర్ ఎవరో అనేది నేను ఒకటి రాసి పెట్టుకున్నా. అది మీరు గెస్ట్ చేస్తే మీకు ఒక్కొక్క దానికి 200 చెప్పున ఇస్తాను. 6 ప్రశ్నలు ఉంటాయి. 200 ఒక్కొక్క ప్రశ్నకి జవాబు, ఒక్కొక్క క్వశ్చన్ కి 200 ఇస్తాను జవాబు. రైట్ చెప్తే 6 ప్రశ్నలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎన్ని మైనేజ్ చెప్పకపోతే అన్ని మైనేజ్ చేసేస్తాం మళ్ళీ నేనండి. అన్ని 6 చెప్తే 1200 ఇస్తా. ఓకే 4 చెప్తే 800 వస్తాయి. 3 చెప్తే 600 వస్తాయి. 2 చెప్తే 400. అసలు అన్ని రాంగ్ అయితే ఒక గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ ఇస్తా. ఆ ఊరికే పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఊరికే పంపదలుచుకోలేదు. Thank you. ఏదో ఒకటి ఇస్తా. అంటే మా చిన్నది కాబట్టి, పెద్ద పెద్ద ఛానల్లో కాదు, చిన్నది. అయితే ఎంబీ నిధి వేట అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టాను. ఓకే అదే సినిమా కథ రాశాను. దాంట్లో ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోతారు చిన్న ఉన్నప్పుడే. 2 చెల్లెళ్ళు ఉంటారు. పెద్ద చెల్లెలకు మంచి సంబంధం వస్తుంది. మంచి పెళ్లి చేసేదాలి అనుకుంటారు. కట్నం వద్దు కానీ పెళ్లి మంచి చేసేయండి అంటారు. ఈ అమ్మాయి కూడా చేయాలని ఉంటది. కాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటంటే 3 నెలల నుంచి ఇంటి కిరాయి కట్టే ఉండదు. అయ్యో. అయితే వాళ్ళకు ఒక ఆప్షన్ దొరుకుతుంది. ఏంటంటే ఒక నిధి గురించి తెలుస్తుంది. ఈ నిధికి బయలుదేరుతారు. సో ఇది సినిమా అన్నమాట. దీనికి టైటిల్ ఇది 6 ప్రశ్నలలో ఉండదు. ఒకవేళ మీరు టైటిల్ ఏమనుకుంటారో చెప్తే చెప్పొచ్చు. టైటిల్ అంటే నిధి. ఆ అమ్మాయి పేదది. ఆ అమ్మాయికి నిధి దొరికింది. తెలుస్తుంది. అది తెచ్చుకోవడానికి వెళ్తారు. తేవటానికి వెళ్తుంది. అంటే అది యూట్యూబ్ ఛానల్ చోట రీల్. అంటే ఆ నిధితోనూ ఆ అమ్మాయి స్థితి మారిపోతుంది. అవన్నీ కాదు సార్, టైటిల్ ఏం పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. టైటిల్ ఏముంది మామూలుగా అదే దబదబనా చెప్తా. టైటిల్ అరే ఉండండి సార్ చెప్తాను. టైటిల్ వచ్చింది. అదే టైటిల్. సూపర్. సార్ కూడా చెప్తారు అదే టైటిల్ అట. అది టైటిల్ ఏంటండి బాబు? అది కాదు. నెంబర్ 1 టైటిల్ కావాలంటే అమ్మాయి పేరేంటన్నారు? అమ్మాయికి ఇంకా పేరు పెట్టలేదు, పాత్ర. అయ్యో పాపం పేరు పెట్టలేదా? సరే నిధితో జంబలకి పంబ. నిధితో జంబలకిడి పొమ్మన. అల్ల నరేష్ గారు, పెద్ద నరేష్ గారు ఇంటి ఇంకా ఏమైనా ఉందా? నా సినిమా పేరు వాడతావా అని ఊరుకోసాడు ఆయన. అయితే ఇంకోటి చెప్తానండి, ఇంకొక ఛాన్స్. సరే ఈ దానికి లేదు కదా, ఎన్నో ఛాన్సులు తీసుకెళ్ళి ఫ్రీ. అదే అంటున్నా. నెక్స్ట్ వాటికైతే ఉండవు అసలు ప్రశ్నలకి. అది వచ్చి కన్ఫ్యూజన్ వచ్చేసి ఇస్తాను సార్, ఒక్క నిమిషం. ఇక్కడ దాకా వచ్చింది. గుంజు తాడేసి గుంజుతాను. ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఆగింది. మీరు కన్ఫ్యూజ్ చేయకండి సార్. చేసాం సార్ మేము. ఆ తర్వాత వస్తుంది ఇది స్టోరీ లైన్ ప్రశ్నలు. నిధితో మారిన విధి. నిధితో మారిన విధి. నిధితో మారిన విధి. మహా కవి సార్ మీరు. సినారే తర్వాత మీరే అన్నట్టుంది. సరే అసలు ప్రశ్నలు ఇప్పుడు అడుగుతాను. ఈ హీరోయిన్ ఏంటంటే తనకి చాలా కష్టాలు, బాధలు, బాధ్యతలు ఉన్నా కూడా కొన్ని చోట్లలో ఎమోషనల్ గా బాగా ఎమోషన్ చేయాల్సి ఉంటుంది. సీన్లు కొన్ని దాంట్లో యాక్షన్ చేయాల్సి ఉంటుంది, కోపం చేయాల్సి ఉంటుంది. అలాంటి పాత్రకి మేము ఒక హీరోయిన్ పేరు అనుకున్నాము. మీరు అది గెస్ చేయగలిగితే మీకు రైట్ ఆన్సర్ అన్నట్టు. చెప్పండి. హీరోయిన్ ఈ మధ్య వస్తుంది ఒక అమ్మాయి, అది చాలా బాగుంది అబ్బాయి. ఆ అమ్మాయి కాదు, శ్రీ గౌరీ ప్రియ. శ్రీ గౌరీ ప్రియ. అమ్మా, చెన్నై లవ్ స్టోరీ అంట. అదలు కొట్టిందండి. మీ కింద కామెంట్ ఏం పెడతారు తెలుసా? ముసలోడే గాని మహానుభావుడు పెడతారు. మీరు చూసుకొని తర్వాత వస్తాయి. సరే, గౌరీ ప్రియ. రైట్. ఒకటి. రెండోది ఏంటంటే హీరో అమాయకంగా ఉంటాడు. పెద్దగా లోక జ్ఞానం తెలియదు, కానీ
అతను చాలా ధైర్యవంతుడు, శక్తిమంతుడు. వీళ్ళకి తెలియకుండానే హీరోయిన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. అంటే తనకి లోక జ్ఞానం ఉండదు, తెలివి అంత ఉండదు, కానీ చేయాల్సిన పనులని బాగా చేస్తాడు. ఎమోషనల్స్, యాక్షన్ చాలా చేయాల్సి ఉంటుంది. కదలకుండా ఓసారి కళ్ళతోటి అభినయం చేయాల్సి ఉంటుంది, అంత పర్ఫార్మెన్స్. అలాంటిది ఏ హీరో అయితే బాగుంటుంది, మేము ఒక హీరో అనుకున్నాం, ఆ హీరోని మీరు గెస్ చేయగలిగితే మీకు గిఫ్ట్ వస్తుంది. హీరో అమాయకంగా ఉంటాడు, అభినయం బాగా చేస్తాడు, చాలా చేయాలి. బాయ్ ఈ పిల్ల జమీందర్లో చేశాడు కదా నాని. నాని అయితే పర్ఫెక్ట్. ఏమన్నా నాలెడ్జ్ సార్, అంత పర్ఫెక్టా? నానినే పర్ఫెక్ట్. సరే, మేము రాసుకుంది కరెక్ట్ అయితే మీకు గిఫ్ట్ వస్తుంది. పోతే కేవలం పంచులతోటే నిలబడ్డ దగ్గర పంచులతోటే నవ్వించి చంపేస్తుంటాడు అందరినీ, నవ్వులలో ముంచెత్తుతుంటాడు. అలాంటి కమెడియన్ ని మేము అనుకున్నాము. ఏ కమెడియన్ అయితే బాగుంటది, పేరు చెప్పు. పంచులంటే జ్ఞాపకం వచ్చింది, పంచులతో చించేసే జబర్దస్త్ ఆది. అవునా? సార్ ఏం ఫాస్ట్ గా ఉన్నారంటే చెప్పేస్తున్నారు. ఒకవేళ రైట్ ఆన్సర్ అయితే మీకు ఇంకో గిఫ్ట్ వస్తుంది. తర్వాత విలన్ కూడా మన తెలుగు విలనే ఉండాలి, బయట విలన్ కాకుండా మన తెలుగు విలన్ పేరు రాసుకున్నాం మేము. ఎంత అంటే చోట్ల చాలా భారీ పాత్ర ఉంటది, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటది, ఇట్లా చూసిన కంటి చూపుతోటే చంపేసేటట్టు ఉండాలి. అండ్ కొన్ని చోట్లలో చాలా కరుణ, ప్రేమ ఇవన్నీ చూపించే ఒక మంచి విలన్ పేరు ప్రతినాయకుడు. ఎస్, ఒకప్పటి నాయకుడు, పైగా ఇద్దరు భార్యల నాయకుడు ఉన్నాడు, జగపతి బాబు. ఆయనైతే పర్ఫెక్ట్ అండి. రైట్ సార్, అసలు కరెక్ట్ అయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేనే 4 ఏది నేనే మర్చిపోతున్నా, మీకు చెప్పి రాగండి. 4 అడిగారు, ఇప్పటికి 4 అడిగాను కదా. 5వది మనకు ఇది లో బడ్జెట్ సినిమా. పెద్ద బడ్జెట్ పెద్ద ప్రొడ్యూసర్లు అయితే ముందుకు రారు. చిన్న బడ్జెట్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఒక మంచి మనసున్న నిర్మాత పేరు మేము రాసుకున్నాము. ఆ నిర్మాతను మీరు గెస్ట్ చేస్తే మీకు ఇంకో గిఫ్ట్ వస్తుంది. నిర్మాతనే ఇదో మామూలుగా ఏదో 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ నిర్మాత కావాలండి. నిర్మాత మంచి మనసున్న, బాగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటది. బాగుంది, మేము రాసుకున్నాం. ఆ పేరు మీరు గెస్ చేయగలిగితే మీకు గిఫ్ట్. నిర్మాత అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలి నిర్మాతలు అట్లా కాదండి. యంగ్ అండ్ ఎనర్జెటిక్ నిర్మాత దగ్గర సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా పాపం ఆడ కూర్చొని ఆయన కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ నిర్మాత కొణిదెన నీహారిక. ఆవిడైతే పర్ఫెక్ట్. అవునా? ఎందుకంటే ఆవిడకి విజన్ ఉంది, ఎనర్జీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, నెంబర్ 1 ఆలోచనలు ఉన్నాయి ఆ అమ్మాయికి. పర్ఫెక్ట్ గా ఆ అమ్మాయి పర్ఫెక్ట్. అవునా? ఓకే, ఒకవేళ రైట్ ఆన్సర్ అయితే మీకు మరో గిఫ్ట్ వస్తుంది. రైట్, ఫైనల్ గా ఇప్పుడు నాకు డైరెక్షన్ కార్డు ఉంది, ఒకటి చేసి ఇంకా రిలీజ్ కాలేదు, కానీ మనము ప్రూవ్ అయ్యే వరకు ఎవరు తొందరగా ఇవ్వరు. సినిమా డైరెక్షన్, స్టోరీ రైటర్ కూడా మీరే, డైలాగ్ రైటర్ మీరే. డైలాగ్ తక్కువ, స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే లో మీరు పర్ఫెక్ట్. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఇంకా రిలీజ్ కాలే కదా, రిలీజ్ అయ్యే వరకు ఎవరు గెస్ చేయరు కదా. సో ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఇవ్వాలి అంటే తొందరగా కొత్త డైరెక్టర్లు ఎవరు ఇవ్వరు. సో ఏ డైరెక్టర్ అయితే బాగుంటది ఇట్లాంటిది, ఇప్పుడు కామెడీ, హర్రారు, సెంటిమెంట్, యాక్షన్ అన్ని మిళితమై ఉంటది ఈ సినిమాలో. సో ఇది లాంటిది తీయగలిగే డైరెక్టర్ ఏ డైరెక్టర్ అయితే మీరు బాగుంటుంది. మేము ఒక పేరు అనుకున్నాము, మీరు డైరెక్టర్ అంతే కదా. హర్రర్ ఉంది కదా, హర్రర్ టెర్రర్ అంటే రామ్ గోపాల్ వర్మ. అవునా? రామ్ గోపాల్ వర్మ హర్రర్ టెర్రర్ రామ్ గోపాల్ వర్మ. అయితే మీ ఒపీనియన్ కరెక్ట్ కాదంటలే, మంచిదే. అయినా చాలా గ్రేట్ డైరెక్టర్ అయినా. అయితే మేమేం అనుకున్నామంటే మాకున్న స్థితిలో మేమేం పేర్లు రాసుకున్నామో వాటికి మ్యాచ్ అయితే మీకు గిఫ్ట్. ఓకే అండి, ఇగో నేను ఆన్సర్లు ఇక్కడ చూపిస్తున్నాను. నేను చెప్తాను సార్, మీరు చెప్పండి. ఫస్ట్ ఏమన్నారంటే హీరోయిన్ గౌరీప్రియ. అవునండి, రైట్. హీరో నాని, రైట్. కమెడియన్ ఆది గారు, జబర్దస్త్. విలన్ జగపతి బాబు, ఓకే. నిర్మాత నిహారిక కొనిదెల గారు, ఓకే. కానీ మేము ఏమనుకున్నామంటే డైరెక్టర్ శ్రీను ఇట్లా అనుకున్నాము.
అంటే ఆర్జీవి గారు ఏంటంటే తొందరగా మనల్ని దగ్గర కూడా రానివారు, ఆయన రేంజ్ ఆయన సొంత ఆలోచనలు ఆయన చూసుకొని రాస్తాడు కదా అని. మోస్ట్ పవర్ఫుల్ ఒకవేళ మనకు దగ్గరలో ఉన్న శ్రీను వైట్ల గారు అయితే ఇంకా ఇవన్నీ మిళితమే ఉన్నాయి కదా తీస్తాడని మేము రాసుకున్నాం. అంటే మేము రాసుకున్న వాటికి మీరు మ్యాచ్ అవ్వాలన్నాం. అంటే ఒకటి రాంగ్ చెప్పా. ఒకటి రాంగ్ చెప్పారు. అయ్యో, చలో ఇప్పుడు ఒకట్లా అంటే మీకు ఎన్ని వస్తాయి అంటే 4 రైట్ చెప్పాను సార్. జర ఉండండి సార్, జర ఉండండి సార్, 4 అంటే జర ఉండండి. ఫెయిల్ అయింది. 1 2 3 4 4 చెప్పారు కదా, 400 సార్. 4 సార్, 4 కాదు 4 అంటే 1 అవును 2 3 400. 400. ఈచ్ ఆన్సర్ కి 200 అన్నారు కదా. అవును అన్నానండి. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పారు? 1 2 3 4 4 చెప్పారు. యాక్చువల్ 5 చెప్పారు. ఒకటి రాంగ్ wrong కాబట్టి వెళ్ళిపోయింది అది. అవును. 4 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సార్? 1 2 3 4 అంటే 400 కదా. 4 మీరు 200 ఆన్సర్ 8 అయితే 200 అంటే 8 అయితే అమ్మా. సార్ కొట్టినట్టున్నారే సార్. మీరు మోసం చేస్తున్నారు. వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు మంచిగా. ఇందాకనే గురువు గారు నారాయణ రెడ్డి గారి తర్వాత మీరే అని చెప్పాను. నువ్వు ఒక ఆన్సర్ ఆయన ఎప్పుడు ఇలా అంటాడు, నన్ను ఎప్పుడు ఇట్లా ఎంబీ ఇట్రా అంటాడు, మీరేమో అని మీదకి వస్తున్నారు ఇట్లా. ఒక ఆన్సర్ కి 200 అన్నారు కదా సార్. అట్లా పెద్దవాళ్ళని ఇచ్చేది సార్. నేనేం చేయను కానీ ఇగో చూడండి 500 3 800. సార్ ఇవి చూసలేడు, ఆయన మైండ్ మొత్తం దాని మీద ఉంది. అది 800 800 ఆల్రెడీ 500 పట్టుకున్నా. ఈ 300 మొత్తం ఎన్ని ఉన్నాయి? 800. 800. 800 ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది 5 ఓకే 6 7 8 ఎంత డౌట్ అండి సార్. 800 పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.